బ్రిటిషర్స్ మన ఇండియాని 1757 నుంచి 1947 వరకు రూల్ చేశారని చెప్పి మన అందరికీ తెలుసు. కాకపోతే అసలు బ్రిటిషర్స్ ఫస్ట్ ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా బ్రిటిషర్స్ ఫస్ట్ ఇండియాకి ఒక కంపెనీ పెట్టడానికి వచ్చారు. దాని పేరు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే ఈ కంపెనీలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిన ప్రాఫిట్స్ని అందరూ షేర్ చేసుకుంటారు. ఈ కంపెనీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే స్పీసెస్ని ట్రేడింగ్ చేయడం. అంటే తక్కువ రేటుకి ఒక కంట్రీలో స్పీసెస్ కొని దాన్ని ఎక్కువ రేటుకి వేరే కంట్రీలో సెల్ చేస్తారు. ఈ కంపెనీలో స్టార్టింగ్లో మొత్తం 125 మెంబర్స్ కలిసి 70,000 పౌండ్స్ ఇన్వెస్ట్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా స్పీస్ ఐలాండ్లో ట్రేడింగ్ చేద్దామని 1601 సంవత్సరంలో ఇండోనేషియా వెళ్ళి అక్కడ 2 ఫ్యాక్టరీస్ని స్టార్ట్ చేస్తారు. అదే టైంలో ఇండోనేషియాలో ఆల్రెడీ స్పానిష్, పోర్చుగీస్, డచ్ కంపెనీస్ ఈ బిజినెస్ చేస్తున్నాయి. డచ్ కంపెనీ ఇండోనేషియాలో పెద్ద కంపెనీ, వాళ్ళకి ఆర్మీ పవర్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ వాళ్ళతో కాంపిటీషన్ని ఓవర్కమ్ చేయలేక ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ బిజినెస్ చేయడానికి వేరే కంట్రీ కోసం చూస్తుంటుంది. అదే టైంలో వాళ్ళ కన్ను ఇండియా మీద పడుతుంది. ఎందుకంటే ఇండియాలో చాలా రకాల స్పీసెస్ ఇంకా టెక్స్టైల్ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంట్స్ ఫస్ట్ టైం ఇండియాలో గుజరాత్లో ఉన్న సూరత్ దగ్గరికి వస్తారు. ఆ టైంలో ఇండియాని రూల్ చేస్తుంది మొఘల్స్ రాజులు. ఆ టైంలో మొఘల్స్ యొక్క సైన్యం 4 లక్షల కంటే ఎక్కువే ఉంది. వాళ్ళతో యుద్ధం చేయడం కుదరదని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఆ దగ్గరలో ఉన్న రాజులతో స్నేహం చేయడం స్టార్ట్ చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంట్స్ యొక్క కెప్టెన్ విలియం హాకిన్స్ చాలా కష్టపడి ఆగ్రాలో ఉన్న మొఘల్స్ ఎంపరర్ జహంగీర్ని కలిసి వాళ్ళ కంపెనీస్ ఇండియాలో పెట్టడానికి పర్మిషన్ అడుగుతారు. దానికి జహంగీర్ ఒప్పుకోరు. ఎందుకంటే అదే టైంలో ఇండియాలో పోర్చుగీస్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు. పోర్చుగీస్ ఇంకా మొఘల్స్ మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి నో చెప్తారు. దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలో ఎక్కడైతే మొఘల్స్ ఎంపరర్ రూల్ చేయట్లేదో ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ రాజులను ఒప్పించి అక్కడ కంపెనీ పెట్టడానికి ట్రై చేస్తారు. అదే టైంలో 1611 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తారు. అక్కడ లోకల్ రాజు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఇండియా మొత్తం పెట్టాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే మళ్ళీ సూరత్ వెళ్ళి అక్కడ ట్రేడింగ్ చేస్తున్న పోర్చుగీస్ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ ప్లేస్ నుంచి వాళ్ళని పంపించేస్తారు. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ స్ట్రెంత్ అన్నది తగ్గిపోవడం వల్ల గోవాకు వెళ్ళి అక్కడ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో స్ట్రాంగ్ కాంపిటీటర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఇండియా మొత్తం పెట్టడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే 1615 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కింగ్ జేమ్స్ I కలిసి వాళ్ళ తరపున ఒక రాయల్ రిప్రజెంటేటివ్ని మొఘల్స్తో డీల్ చేయడానికి పంపించమని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు కింగ్ దానికి ఒప్పుకొని సర్ థామస్ రాయ్ అనే రిప్రజెంటేటివ్ని వాళ్ళతో పంపిస్తారు. సర్ థామస్ రాయ్ జహంగీర్ని కలవటానికి వెళ్ళినప్పుడు విలువైన గిఫ్ట్స్ ఇంకా గోల్డ్ తీసుకొని వెళ్తారు. అది చూసిన జహంగీర్ ఇంప్రెస్ అవుతారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దీంతో పాటు జహంగీర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ కూడా ఇస్తారు. ఆ పవర్స్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే ట్రేడింగ్ చేసుకునేలా పర్మిషన్ ఇస్తారు. దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొఘల్స్ ఎంపరర్కి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది పే చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ అన్నీ బాగా డెవలప్ అవుతాయి. దాన్ని చూసి చాలామంది ప్రజలు కూడా ఇంప్రెస్ అవుతారు. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా ఫ్యాక్టరీస్ వెస్టర్న్ కోస్ట్ ఇంకా సౌత్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలో మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఆ ఫ్యాక్టరీస్ని మొత్తం మొఘల్ సామ్రాజ్యం అంతా పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఎస్పెషల్గా ఈస్ట్లో ఉన్న బెంగాల్లో పెట్టాలని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అవి పంటలు పండించడానికి చాలా యూజ్ అవుతాయి. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పెద్ద కంపెనీగా విస్తరిస్తుంది. దాంతో వాళ్ళకి పొలిటికల్ పవర్ కూడా కావాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కంట్రీలో కాంపిటీటర్స్ ఎవరు ఉండకుండా చేయడానికి. దీనికోసం 1670 సంవత్సరంలో ఈ విషయం వెళ్ళి వాళ్ళ కింగ్తో చెప్పి వాళ్ళకి ఉన్న పవర్స్ని పెంచమని అప్పుడు ఉన్న కింగ్ చార్లెస్ IIని అడుగుతారు. వాళ్ళ కింగ్ వాళ్ళు అడిగిన పవర్స్ అన్నీ ఇస్తారు. ఆ పవర్స్ ఏంటంటే అవి మొత్తం 6 పవర్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రైట్ టు ఆక్యుపై టెరిటరీస్, అంటే వాళ్ళు ఎవరితోనన్నా యుద్ధం చేసి వాళ్ళ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవచ్చు. సెకండ్ వన్ రైట్ టు కమాండ్ ఫోర్ట్రెసెస్, అంటే వాళ్ళకి నచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ రైట్ టు మింట్ మనీ, అంటే వాళ్ళ మనీని వాళ్ళే ప్రింట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ రైట్ టు హ్యావ్ సివిల్ అండ్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ అక్వైర్డ్ టెరిటరీస్, అంటే వాళ్ళకి నచ్చిన రూల్స్ ఇంకా వాళ్ళకి నచ్చిన పనిష్మెంట్స్ అనేవి వాళ్ళు సొంతంగా ఇచ్చుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటంటే రైట్ టు ఫార్మ్ ప్రైవేట్ ఆర్మీ,
వాళ్ళు సొంతంగా ఆర్మీని తయారు చేసుకునే పవర్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంతోపాటు 6th వన్, రైట్ టు ఫార్మ్ అలయన్సెస్. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు అలయన్సెస్ చేసుకునే పవర్ కూడా వాళ్ళకి ఇస్తుంది. అసలు ఈ పవర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిషర్స్ ఇచ్చారంటేనే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పెద్ద కంపెనీస్ గూగుల్, యాపిల్, టెస్లా ఇలాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళ సొంత ఆర్మీని క్రియేట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన కంట్రీ మీద అటాక్ చేసి ఆ కంట్రీని మొత్తం వాళ్ళ అండర్లోకి తెచ్చుకొని ఆ కంట్రీలో సేల్ అయ్యే ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళవే అయ్యేలా చేయడం, ఇలాంటివి లక్కీగా ఈ రోజుల్లో లేనందుకు మనం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ పవర్స్ అన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చిన తర్వాత 1682 సంవత్సరంలో బెంగాల్ మొఘల్ గవర్నర్ షాయిస్తా ఖాన్ దగ్గరికి వెళ్ళి బెంగాల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు బెంగాల్ గవర్నర్ దీనికోసం ఎంపరర్ని వెళ్ళి అడగమని చెప్తారు. ఆ టైంలో ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ట్రేడింగ్ రైట్స్ ఇంకా ట్యాక్స్ కట్ ఆఫ్స్ ఇవ్వమని ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగుతారు. ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొఘల్స్ కొత్త రాజు అయిన ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇవ్వమని అడుగుతారు. ఔరంగజేబ్ వాళ్ళు అడిగిన దానికి చాలా కోప్పడతారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కంపెనీస్ పెట్టే రూల్స్ ఏవి పాటించట్లేదని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు అడిగిన దానికి ఔరంగజేబ్ ఒప్పుకోరు. ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జోసై చైల్డ్ ఔరంగజేబ్ చేసిన దానికి చాలా కోపడతారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్స్ మీద యుద్ధం చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్న డెసిషన్లో వన్ ఆఫ్ ది వరస్ట్ డెసిషన్ కింద మనం దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో మొఘల్స్ ఆర్మీ చాలా పెద్దది. ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడిపోతుంది. దీనికోసం ఒక హిస్టారిక్ పెయింటింగ్ కూడా ఉంది. అది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు జహంగీర్ దగ్గర తల వంచి కూర్చున్నారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని ఔరంగజేబ్ గారు క్షమించి వాళ్ళకి 1.5 lakhs ఫైన్ అయితే వేస్తారు. ఆ ఫైన్ వాల్యూ ఈ రోజుల్లో అయితే 35 crores ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ కంపెనీస్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఏదో ఒక రోజు బెంగాల్లో కంపెనీ పెట్టాలని వాళ్ళ మైండ్లో అయితే ఐడియా ఉంటుంది. దానికోసం ఒక మంచి టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. తర్వాత 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ మరణిస్తారు. అతను చనిపోయిన తర్వాత మొఘల్ ఎంపైర్ చాలా వీక్ అయిపోతుంది. ఎంపరర్ సీటు కోసం వాళ్ళే ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటారు. అదే టైంలో లోకల్ కింగ్స్ ఇంకా నవాబ్స్, జమీందార్స్ కూడా ఎవరి టెరిటరీస్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. దీని తర్వాత మరాఠాస్, రాజ్పుట్స్ వాళ్ళ పవర్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. యాక్చువల్గా మరాఠాస్ దానికి కొన్ని ఇయర్స్ ముందే వాళ్ళ రాజ్యాన్ని సపరేట్గా వాళ్ళే రూల్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయారో దాని తర్వాత 1680 సంవత్సరం నుంచి 1758 వరకు మరాఠాస్ ముఘల్ బోర్డర్స్ మీద అటాక్ చేసి వాళ్ళ బోర్డర్స్ని పెంచుకుంటారు. సిక్స్ కూడా వాళ్ళ బోర్డర్స్ని పెంచుకుంటారు. ఇంతమందితో వార్ చేయడం వల్ల మొఘల్స్ సంపాదన చాలా తగ్గిపోతుంది. అదే టైంలో చిన్న రాజ్యాల రాజులు కూడా మొఘల్స్కి ట్యాక్స్ పే చేయడం మానేస్తారు. దీనివల్ల మొఘల్స్ చాలా వీక్ అయిపోతారు. అదే టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ మనీ అంతా న్యూ టెక్నాలజీస్ మీద, ఫ్యాక్టరీస్ పెట్టడం మీద ఇన్వెస్ట్ చేసుకొని చాలా డెవలప్ అవుతారు. అదే టైంలో బ్రిటన్ నుంచి వాళ్ళ ఆర్మీని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూరిటీ కోసమని చెప్తారు. ఇదే టైంలో ఇండియన్ లోకల్స్ కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ఆర్మీలో జాయిన్ చేసుకుంటారు. అలా జాయిన్ అయిన వాళ్ళనే సిపాయిల్ అని వాళ్ళు పిలుస్తారు. అదే టైంలో మొఘల్ ఎంపరర్ రాజులు అలా ఒకరినకలు ఒకరు మారుతూనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో వాళ్ళ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి పర్మిషన్ ఇవ్వమని అడుగుతూనే ఉంటారు. అలా అడుగుతూ ఉన్న టైంలో 1717 సంవత్సరంలో అప్పుడు మొఘల్ కింగ్ ఫరూక్ షా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో ట్యాక్స్ ఫ్రీ ట్రేడింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దీంతో పాటు అన్ని ట్రాన్సిట్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్ అన్నీ వేవ్ ఆఫ్ చేస్తారు. వీటన్నిటి వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అదే టైంలో మొఘల్స్కి ట్యాక్స్ పే చేసే వాళ్ళు తగ్గిపోవడం వల్ల ఫైనాన్షియల్ కండిషన్ చాలా డౌన్ అయిపోతుంది. అదే టైంలో బెంగాల్కి గవర్నర్గా ఉన్న ముర్షిద్ కులీ ఖాన్ మొఘల్ ఎంపైర్ని వదిలి తనని తానే బెంగాల్కి రాజుగా ప్రకటించుకుంటాడు. ముర్షిద్ కులీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే పనులు అస్సలు నచ్చవు. వాళ్ళని మళ్ళీ ట్యాక్స్ పే చేయమని ఆదేశిస్తాడు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అస్సలు నచ్చదు. ఆ తర్వాత కొన్ని రోజులకి బెంగాల్కి కొత్త రాజు వస్తారు. అతని పేరే సిరాజ్ ఉద్ దౌలా. ఈ రాజు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని ట్యాక్స్ పే చేయమని అడుగుతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదని తెలిసి సిరాజ్ ఉద్ దౌలా వాళ్ళ ఫ్యాక్టరీ మీద అటాక్ చేస్తారు. ఈ విషయం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అస్సలు నచ్చదు. అప్పుడు వాళ్ళ కింగ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్కి మీర్ జాఫర్ని కింగ్గా నియమిస్తుంది. కింగ్ అన్న పేరుకే తప్ప అతనికి ఎలాంటి పవర్స్ ఇవ్వరు. ఇది చూసి మీర్ జాఫర్ కూడా కోపం వస్తుంది. అప్పుడు అతను డచ్ ఆఫీషియల్తో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ ఈ అటాక్లో వాళ్ళిద్దరూ ఓడిపోతారు. ఆ తర్వాత మీర్ జాఫర్ సన్ మీర్ కసం 1761లో బెంగాల్ కింగ్ అవుతారు. అతను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫేవర్గా ఉండరు. ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేసి ఓడిపోతారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మళ్ళీ మీర్ జాఫర్ని బెంగాల్కి రాజుని చేస్తారు.
అప్పుడు మీర్ కసమ్ సింగిల్గా వెళ్ళి బ్రిటిషర్స్ని ఓడించలేమని అలయన్స్ కోసం అప్పటి మొఘల్ ఎంపరర్ షా ఆలం II ఇంకా ఇంకో రాజు షౌజా ఉద్ దౌలాని కలుస్తారు. ముగ్గురు కలిసి బ్రిటిషర్స్ మీద యుద్ధం చేద్దామని నిర్ణయించుకుంటారు. 1764లో బ్రిటిషర్స్ ఇంకా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని అంటారు. ఈ యుద్ధంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే విన్ అవుతారు. దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వెస్ట్ బెంగాల్ని ఎవరో ఎందుకు రూల్ చేయాలి, మనమే రూల్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. అప్పుడు 1765 సంవత్సరంలో రాబర్ట్ క్లీవ్ అనే ఒక పర్సన్ని గవర్నర్ ఇంకా కమాండర్ ఇన్ చీఫ్గా నియమిస్తారు. అదే టైంలో మొఘల్ ఎంపరర్ షా ఆలం II బెంగాల్ నుంచి ట్యాక్సెస్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకే పే చేయమని ఒక సర్క్యులర్ని అయితే పాస్ చేస్తారు. 1765 సంవత్సరంలో బెంగాల్ కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడి నుంచి వచ్చే ట్యాక్సెస్తో పాటు ఇంకా ట్రేడింగ్ వల్ల వచ్చే మనీ వీటన్నిటితో వాళ్ళకి చాలా సంపద అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకుని వాళ్ళు కొత్త వెపన్స్ని, కొత్త ఆర్మీని, కొత్త ఫ్యాక్టరీస్ని ఆల్ ఓవర్ ఇండియా పెట్టాలని నిర్ణయించుకుంటారు. దీనికోసం వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండాలని దానికోసం కొన్ని టెక్నిక్స్ని వాళ్ళు రెడీ చేశారు. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే కొంతమంది బ్రిటిషర్స్ని ఒక టీమ్గా రెడీ చేసి ఒక్కో పర్సన్ని ఒక్కో ఏరియాకి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ రాజులతో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీతో అలయన్స్ చేయించమని చెప్తారు. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వాళ్ళకి పాలిటిక్స్ రిలేటెడ్ సజెషన్స్ ఇవ్వడం ఇంకా లోకల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ టెక్నిక్ ఏంటంటే మిగిలిన స్టేట్స్ లోకల్ కింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడరీ అలయన్స్ చేసుకోమని ప్రజెంట్ చేస్తారు. అంటే కింగ్ తన సొంత ఆర్మీని కానీ సొంతంగా యుద్ధాలు కానీ చేయకూడదు. అవి చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేస్తుంది. దానికి రాజు కొంత మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాజు మనీ కానీ ఇవ్వకపోతే రాజు ల్యాండ్స్లో కొంత పార్ట్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసుకుంటుంది. థర్డ్ టెక్నిక్ ఏంటంటే ఎవరైతే ఈ 2 టెక్నిక్స్కి వాళ్ళ కంట్రోల్లోకి రారో వాళ్ళ మీద డైరెక్ట్గా బ్రిటిష్ ఆర్మీని తీసుకొని డైరెక్ట్గా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ ల్యాండ్స్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకువచ్చేవారు. ఈ 3 టెక్నిక్స్తో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1818 సంవత్సరానికి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇంకా మిగిలిన ఏరియాస్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇంకో కొత్త టెక్నిక్ని యూజ్ చేశారు. దాన్ని ఏమిటంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సైడ్. ఈ టెక్నిక్ని 1847 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఈ టెక్నిక్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే రాజు రూల్ చేస్తున్నారో అతను కానీ చనిపోతే అతనికి ఎలాంటి వారసులు కానీ లేకపోతే ఆ రాజ్యం ఆటోమేటిక్గా ఈస్ట్ ఇండియా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్మోస్ట్ ఇండియాని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిషర్స్ ఇండియాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఆల్మోస్ట్ 200 ఇయర్స్ మనల్ని రూల్ చేశారు. ఇదంతా వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక కంపెనీ ప్రొడక్షన్ చేయడానికి వచ్చి ఇంత పెద్ద దేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ రూల్ చేశారో ఆ టైంలో ఇండియా నుంచి చాలా సంపదని వాళ్ళ కంట్రీకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల ఇండియా చాలా లాస్ అయింది.